ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ SBK 59 కు స్వాగతం సుస్వాగతం. మేము ఫ్రెండ్స్ చెన్నై బీచ్ కి వచ్చాము. ఇప్పుడు మేము బీచ్ లో ఉన్నాము. ఇగో బీచ్ లో ఎక్కడ ఉన్నామంటే ఎక్క సైడ్ చూడండి, సముద్రం దగ్గర ఉన్నాం. ఇగో ఇక్కడ బాబురావు తెలుసు కదా మీకు, రచ్చబండ బాబురావు. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఇగో బాబురావు రచ్చబండ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ రచ్చబండ బాబురావు గారు. ఇగో మా బ్యాచ్ అంతా అక్కడ ఉన్నది ఫ్రెండ్స్. ఇగో మెరీనా బీచ్, ఒక బ్యాచ్ అంతా మాదే. వాళ్ళందరూ అక్కడ నీళ్ళల్లో అడుగుపెట్టి ఆడతాండు. ఇప్పుడు నేను కూడా వాళ్ళని కలవడానికి పోతున్నా. బాయ్. అమ్మో, ఇగో పిల్లలు కాళ్ళ కిందికి వెళ్ళి ఇసుక ఏమైతే తెలుసా, మొత్తం ఇట్లా ఇగో ఇట్లా నిలబడతారా. అగో 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 అగో. ఇక మా వాళ్ళైతే భయపడతాను, జరుగుండి అంట. బీచ్ కి వచ్చినప్పుడు అన్నా నీళ్ళల్లో ఆడద్దా. ఇగో నీళ్లు ఫ్రెండ్స్, ఇక చూడు, ఇగో నీళ్లు ఇగో నీళ్లు ఎంత నీళ్ళే ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళే. ఇగో సముద్రం, ఇగో ఎవరు ఎక్కడ అక్క అన్న. ఇగో మా వాళ్ళందరూ లైన్ గా నిలబడ్డారు. ఇగో మా వాళ్ళందరూ లైన్ గా నిలబడి చూస్తారు సముద్రం ఏంది అసలు, ఇది ఇంత ఎక్కున్నది అని చెప్పేసి ఇట్లా చూస్తారు. అలా చూడండి ఫ్రెండ్స్, ఇగో వీళ్ళంతా మా వాళ్ళే. ఇగో అరే మీ అంతే ఉన్నా నేను. ఇగో ఫ్రెండ్స్, సముద్రం కాడ అలలు రాకపోతే ఏమవుతాయి? ఇద్దరు చెప్పుల్ని మీరన్నా చెప్పుల్ని గీమ చెప్పు గీమర్. అగో ఇది పెద్ద అల. ఇగో ఇప్పుడు నీకు ఇది గుంజుకపోతుంది. ఇక అవి అక్కడి అత్తండి ఫ్రెండ్స్. ఇగో మా వాళ్ళు అయితే భయపడతాను, జాగ్రత్త. ఇగో నేనైతే ఇగో మొత్తం ఇదంతా మెరీనా బీచ్ ఫ్రెండ్స్. మెరీనా బీచ్ సముద్రం. అది పెద్ద అలా అట, భయపడతాడు. ఇగో ఇక్కడ ఉన్నది, భయపడతాడు. అగ్గో ఏది పెద్ద అలా చూపించు ఒక్కసారి. చెన్నైకి వచ్చిన సందర్భంగా మేమైతే బీచ్ కూడా సంప్రదిస్తున్నాము, బీచ్ అయితే చూస్తున్నాము. ఇక గుర్రం నేను అగో గుర్రం కూడా పోతాను. పెద్దాలా ఫ్రెండ్స్ చూడండి. అగో సముద్రం చూడండి. ఇగో సముద్రం అయితే ఇగో ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, అబ్బా పెద్దాల. ఇగో ఫ్రెండ్స్, అబ్బా తడిసినావు. మేమైతే తడిసినాం. ఇక తడిసినాం. చెన్నై బీచ్ లో మెరీనా బీచ్. అది పెద్ద అలా. అగో అది పెద్దది. ఏది మరి అంతే, అట్లానే పోతారు తెలుసా. ఇంకోటి కోస్ట్ గార్డులు కూడా ఉంటారు ఎంబడే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. ఫ్రెండ్స్, ఇగో మొత్తం కాళ్ళ కింద మేము నిలబడితే ఆ వాటర్ వచ్చి ఏమైతుందంటే ఇగో ఇక్కడ కూర్చుంటాను. అదే అయ్యగారు వాళ్ళని కూడా తీద్దామని. అయ్యగారు లోపలికి వెళ్ళకండి, పెద్ద ఆలయాలు వస్తానే. అది మన కాళ్ళ కింద తీసుకుపోతానే. అదో జాయిస్ కూడా మెరీనా బీచ్. హాయ్ చెప్పు అందరికి.
అందరికి 5 లాక్ చెప్పింది. నువ్వు కూడా మా అయ్యగారు వాళ్ళ అమ్మాయి అబ్బాయి అదో నా కాళ్ళ కింది చూసి కదా అది 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 పరిస్థితి. అందుకనే వెనకకు రండి. కాళ్ళ కిందికి వెళ్ళైతే ఫ్రెండ్స్ నేను నిలబడితే అలా వచ్చింది. ఇక నా కాళ్ళ కిందికి అయితే మొత్తం నీళ్ళే గుంజుకపోయింది. ఇదో నీళ్ళు వచ్చి మొత్తం మట్టి గుంజుకపోయింది. అయ్యగారు అటు రండి. ఏమైంది? బీచ్లో కొడతారేమో కాదు, బీచ్లో కొడతారేమో. ఏమైతుంది? మాది అటు మీది ఇటు. మేమైతే బీచ్లో ఉన్నాం సముద్రంలో ఉన్నాం. ఫ్రెండ్స్ చూడాలి ఇక సముద్రం ఎట్లున్నదంటే మరీ భయంకరంగా ఉన్నది, మస్తు భయంకరంగా ఉన్నది. అగో ఇది మెల్లమెల్లగా ఈ అలలు అనేటి ఇగో అక్కడ దాకా వచ్చినాయి అన్నట్టు. చూసిందా? అవి అక్కడ దాకా మనకు ఏర్పడతలేదు కానీ చూసిందా? ఇగో తడిసింది ఫ్రెండ్స్. మేమైతే అగో నా కాళ్ళ కిందికి వెళ్ళి మట్టి చూసిందా? ఇక ఈ విధంగా ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా మనిషిని లోనికి లాగేసుకుంటది సముద్రం. అట్లా ఏమవుతారంటే మనుషులు గల్లంత అవుతారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా బీచ్ దగ్గర సముద్రాన్ని దూని కట్టే మాత్రం జాగ్రత్త. అలలకు లోపలికి పోదాము నా కాళ్ళకి. ఓకే చిన్నోడా రాండి. నడుండి. ఫ్రెండ్స్ చెన్నై బీచ్ పెద్ద అలలు పెద్దగా పెద్దది అలా పెద్దయి. ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీ ప్రత్యేకంగా కావాలని చెప్పేసి వీడియో చేయడానికి చెన్నై బీచ్ వరకు వచ్చినాం మేము. బీచ్కి వచ్చినాము. అవేమో వచ్చింది, మాకేమో దొరికింది. అది ఇది ఇక్కడ అమ్మో చూడండి ఫ్రెండ్స్, ఇక అలలు సముద్రంలో అలలు వేరు. ఏది సముద్రం లోపల అలలు ఎలా వస్తున్నాయంటే అసలు వర్ణించతరం అయితే లేదు ఫ్రెండ్స్. మామూలుగా భయపడతాను. అలలు వస్తాయి. వచ్చిందే సముద్రం కాడికి. మనం అలలు రాకపోతే ఏమవుతాయి? చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల అయితే మొత్తం సముద్రమే ఉన్నది. ఎటు చూసిన పడవలు కనబడతాయి. ఎక్కడెక్కడ నుంచో పడవలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చెన్నై బీచ్, మెరీనా బీచ్ చెన్నై, ఇక్కడికి వచ్చినాము. మీరు ఇక్కడైతే మేము ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా చెన్నై బీచ్ ప్రాంగణము. అది లైట్ హౌస్, అక్కడ కనపడేది లైట్ హౌస్. ఇది మొత్తం బీచ్, మెరీనా బీచ్. మనం చూడడానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వీలైతే చెన్నై ఏమైనా పని మీద ఏదైనా పని కట్టుకొని వస్తే తప్పకుండా ఒకసారి ఈ బీచ్ని అయితే విజిట్ చేయండి. అగో సముద్రము ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నాం బీచ్ దగ్గర. సముద్రంలో అలలు మాత్రం విపరీతమైన అలలు విపరీతంగా వస్తాయి. అమ్మా అలలు అయితే విపరీతంగా వస్తాయి సార్, బాగా వస్తాయి అలలు. హలో సార్, ఒక నిమిషం. ఇప్పుడు మీరు అక్కడి నుంచి చెన్నైకి వచ్చేది కదా, చెన్నైకి వచ్చి బీచ్కి వచ్చేది కదా.
ఇప్పుడు ఈ బీచ్ని చూస్తుంటే సముద్రాన్ని చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఆనందం చెప్పండి ఒకసారి. సంతోషం అనిపిస్తుంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అచ్చా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అది చాలా వండర్ఫుల్ ఫీల్. చూడాల్సిన చాలా పీస్ఫుల్ గా ఉన్నది. చూసినా కానీ అలలు సముద్రం వాతావరణమే నెంబర్ 1. కాకపోతే ఏంటంటే కాబట్టి దాంతో మేము అందరం కలిసి హ్యాపీగా ఉండదండి. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చూడడం అయితే హ్యాపీ అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఇల్లు మర్చిపోలే. మనం ఇలాంటి ఏమన్నా చూస్తామా? ఎంత మా ఫ్యామిలీ మా అందరూ మేము వచ్చినాము. ఎంత అన్నీ కూడా ఇదంతా వరంగల్ నుండి వచ్చినాం. మేము వరంగల్ నుండి వచ్చినాం. చాలా హ్యాపీ. ఇదిగోండి మా పాస్టర్ గారు బాబు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వరంగల్ నుండి వచ్చినాం కదా మనం. హ్యాపీ. ఒకసారి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు వాళ్ళు చెప్పరా మరి మీరు? బాబురావు గారు, బాబురావు గారు, మీరు మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి అని చెప్పండి. అట్లనే మీరు కూడా ఒకసారి బీచ్ చూడమని, బీచ్ ఒకసారి మీరు కూడా చూడండి, ఒకసారి చెప్పండి. అదే చెప్పండి సార్. చెప్తే మా ఈ ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ ఛానల్కి ఒక నెంబర్ 1 గుర్తింపు వస్తుందని తెలియజేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.